ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను ట్యాప్ చేశారు నిందితులు. హవాలా చేస్తున్న వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగారావు భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపిస్తున్నారు పోలీసులు. బాధిత వ్యాపారస్తుల వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి బెదిరించారు నిందితులు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, ఫోన్ ట్యాపింగ్ కేసులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వెస్టిగేషన్ డీప్గా చేసిన కొద్దీ రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. యాక్చువల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇటు ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, తిరుపతన్న కానీ వీళ్ళు ముగ్గురు ఒక టీమ్స్గా ఏర్పాటు చేసుకొని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ లీడర్లకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళు చేసినట్లు కూడా ఇప్పటి వరకు ఈ ప్రణీత్ రావుని 7 రోజుల పాటు కస్టడీకి విచారిస్తే అతని విచారణలో డైరెక్ట్గా కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ మొన్న మార్నింగ్ 10:30కి ఈ భుజంగరావు అలాగే తిరుపతన్న వీళ్ళిద్దరు అడిషనల్ ఎస్పీలు అప్పట్లో ఎస్ఐబిలో పనిచేశారు. వాళ్ళు కూడా ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పటి వరకు మనం పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేశారనుకున్నాం. కానీ వీళ్ళు చేసింది అంతకంటే ఎక్కువ అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్దీ బయటపడుతుంది. సో అప్పట్లో ఇటు జ్యువెలరీ వ్యాపారులు, అలాగే బిల్డర్సు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలాగే హవాలా వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరి ఫోన్లు కూడా, వీళ్ళ నంబర్లు తీసుకొని వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సో అప్పట్లో వీళ్ళు హవాలా వ్యాపారం చేసేవాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి హవాలా చేస్తున్నారని ముందుగానే గుర్తించి వాళ్ళ కస్టమర్స్ ఎవరు, వాళ్ళ నిర్వాహకులు ఎవరు, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనే అంశాలను ముందస్తుగానే వాళ్ళని గుర్తించి ఇదంతా కూడా మేము బయట పెడతాం, మిమ్మల్ని మేము ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మేము ట్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులకు ఇస్తే మీ బిజినెస్ ఆగిపోతుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఆల్రెడీ మీరు ఏదైతే హవాలా చేస్తున్నారో ఆ మనీ అంతా కూడా సీజ్ అవుతుంది, కాబట్టి మాకు ఎంతో కొంత సెట్ చేయాలంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా గుంజినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కాకుండా అంటే హవాలా ఒకటే కాకుండా, ఎందుకంటే హవాలా జరిగేదంతా కూడా అక్రమమే. ఒక దగ్గర డబ్బులు ఇచ్చి ఇంకొక దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఒక స్టేట్లో ఇచ్చి ఇంకో స్టేట్లో తీసుకుంటారు, ఒక కంట్రీలో ఇచ్చి ఇంకో కంట్రీలో తీసుకుంటారు. సో వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు తరలిస్తున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి సో వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక మరోవైపు బిల్డర్లు, అలాగే దీంతో పాటు కొంతమంది జ్యువెలరీ వ్యాపారులను కూడా బెదిరించి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ బిజినెసెస్ ఏంటి, వాళ్ళు ఇల్లీగల్గా చేసే బిజినెస్ ఏంటి అన్నీ గుర్తించి వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు కానీ, భుజంగరావు కానీ, అలాగే తిరుపతన్న వీళ్ళ టీం సభ్యులు వసూలు చేసినట్లయితే పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కేవలం ఇదే కాకుండా అప్పట్లో ఉన్న అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్ అధికారంలో ఉన్న ఒక మంత్రికి సంబంధించిన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అదే కాకుండా మంత్రి డైరెక్ట్గా ఆయన ఫోన్ నుంచి కాకుండా వాళ్ళ అనుచరుని ఫోన్ నుంచి ఒకరికి ఫోన్ చేసి, అంటే ఒక యాంకర్కి ఒక ప్రోగ్రామ్కు సంబంధించిన ఆ యాంకర్ వచ్చినప్పుడు ఆ యాంకర్కి ఫోన్ చేసి ఆమెతోటి అనుచితంగా మాట్లాడిందంతా కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లో విన్నారు. ఆ తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలతోటి ఇదే మంత్రిని బెదిరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అంటే కేవలం అపోజిషన్ పార్టీలకు సంబంధించిన నేతలను ఫోన్ చేసి ఆ నేతల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడమే కాకుండా అధికార పార్టీలో ఉన్న ఒక మంత్రి, ఒక బీసీ వర్గానికి సంబంధించిన మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను కూడా బెదిరించి వాళ్ళను కూడా డీఫేమ్ చేయాలి. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించి ఆ మంత్రి యొక్క హవా పెరుగుతుంది కాబట్టి అతని హవా తగ్గించి వీళ్ళు నడిపించుకోవాలని అదే పార్టీకి సంబంధించిన మరో ఇద్దరు కీలక నేతలు కూడా అతన్ని బెదిరించినట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు. సో ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఇదంతా చేశామని వీళ్ళు అరెస్ట్ అయిన ముగ్గురు కూడా చెప్తున్నారు. 7 రోజుల పాటు కస్టడీ విచారణలో భాగంగా మొదటి 2 రోజులు సహకరించకపోయినా తర్వాత 5 రోజులు మాత్రం ప్రణీత్ రావు పూర్తి డీటెయిల్స్ చెప్పినట్లు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ చేశారు. అలాగే ప్రణీత్ రావు చెప్పిన ప్రకారం అతను చెప్పిండు కాబట్టే ఇటు భుజంగరావు, తిరుపతన్న వీళ్ళిద్దరికి కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ కావడంతో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి రేపు వీళ్ళిద్దరు తిరుపతన్న అలాగే భుజంగరావు వీళ్ళిద్దరికి సంబంధించి కూడా కస్టడీ పిటిషన్ వేయనున్నారు. సో వాళ్ళను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఇంకా మరికొంతమంది అప్పట్లో అధికార పార్టీలకు సంబంధించిన నేతలు వీళ్ళకు ఆదేశాలు ఎవరెవరు ఇచ్చారు అనే అంశాలపైన ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు. సో వన్స్
వాళ్ళ పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకు కూడా ఇటు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా పిలిచి విచారిస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు చంద్రిక.